లెట్స్ మేక్ వైట్ సాస్ పాస్తా. 1 టొమాటో, 1 క్యాప్సికమ్ అండ్ 1 మిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే పాస్తాను బాయిల్ చేసుకుంటున్నాను. మరీ హెవీగా కాదు, లైట్గా బాయిల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ టొమాటో, క్యాప్సికమ్, మిర్చి అన్నీ కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత అందులో లైట్గా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి అండ్ లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ ఇక్కడైతే మైదా, బటర్ ఇంకా చీజ్ అనమాట. ఈ మూడిటితోటి మనం వైట్ సాస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నేనైతే ఇక్కడ చీజ్ వేయడం మర్చిపోయాను, పాస్తాలో వేసాను అనమాట. అండ్ లైట్గా మిల్క్ వేసుకొని సాస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ పాస్తా హెవీగా ఉడికిపోయింది, సో దానివల్ల అది ఉప్మాలాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చీజ్ వేసాము మేము. చీజ్ వేసి ఇందాక చేసుకున్న టొమాటో, క్యాప్సికమ్ది కూడా వేసాము. అండ్ టేస్ట్ అయితే పర్లేదు గైస్, బాగానే ఉంది. ఒకసారి ట్రై చేయొచ్చు. పైన ఆనియన్స్ గార్నిష్ చేసి టేస్ట్ చేస్తాను, బాగుంది.